విశాఖ గాజువాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. భూ నిర్వాసితుల వంటావార్పును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆఫీసును నిర్వాసితులు ముట్టడించారు. రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించారు. పోలీసులు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయక్కడ. మహిళలను కూడా చూడకుండా అరెస్టులు చేస్తున్నారు. దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సుమారు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు పల్లా శ్రీనివాస్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఉదయం నుంచి పల్లా శ్రీనివాస్ కార్యాలయం వద్ద బైఠాయించి భూ నిర్వాసితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోగా తమపై ఇలా ఉక్కుపాదం మోపడం ఏంటని వీరంతా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. 79లోనే ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఇందిరాగాంధీ ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ప్రతి 18 సంవత్సరాల వయసు వచ్చినోడికి ఇది ఆర్ కార్డు. ఈ ఆర్ కార్డు దానికి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆనాడు మా పెద్దలకు అంటే మా నాన్నలకు హామీ ఇచ్చింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ వచ్చి స్వయాన హామీ ఇచ్చి ఆర్ కార్డు ఇచ్చి ఆవిడ సంతకం బట్టి ఇచ్చింది ఆ ఫైలు. వాళ్ళకి 18,000 ఆర్ కార్డులు ఇస్తే దాదాపు 10,000 మందికి 9,500 మందికి ఉద్యోగాలు వచ్చాయండి. దాదాపు 8,500 కార్డు ఆనాడు నుండి ఈ రోజు వరకు ఉండిపోయింది. ఆ ఉద్యోగం వచ్చిన వాళ్ళు పిల్లలు చదివించుకొని ఒక స్థాయిలో ఉన్నారు. లేని వాళ్ళు గంజిలు లేవు. ఏయో ఆర్ కార్డులు అని చెప్పి అదని చెప్పేసి ఆర్ కార్డులకి మీకు కూలిపనులు ఇస్తామని చెప్పి ఇచ్చి అవి కూడా తీసేసుకున్నారు. దాదాపు 4,000 మందిని తీసేశారు. ఇప్పుడు ఆవిడ మాకు ఆనాడు వాగ్దానం ఇచ్చింది ఆర్ కార్డు ఇచ్చి ఆనాడు నుండి 20 వరకు ఫలితం లేదు. కనీసం స్థానిక ఎమ్మెల్యే మేము ఓట్లేసి గెలిపించాం. అత్యున్నత మెజారిటీతో గెలిపించి మమ్మల్ని పేక పెట్టుకొని తోసేసే పరిస్థితి వచ్చింది. మరి ఈ రోజు కూడా అవ్వకపోతే ఇంకా మేము ఏమీ చేయలేము. కనీసం ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఈ విధంగా మాకు మంచి చేయొద్దు, చెడు చేయకుండా ఉంటే చాలు. ఇప్పుడు చెడు చేస్తున్నట్టు కనబడుతుంది. ఇక మేము ఎమ్మెల్యేగా చెప్పుకోడు ఆయన ఉన్నాడు మాకు అనుకుంటే ఆయనే తోసేస్తే మేము ఎక్కడికెళ్ళి కూర్చోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు మా పిల్లలు చంపేసుకునే పరిస్థితి వచ్చింది. మాకు మేమే అమ్మేసుకునే పరిస్థితి వచ్చింది. మాకైతే న్యాయం జరగట్లేదు. ఇక్కడ 45 సంవత్సరాలు అవుతుంది. మా తాతకు రావాల్సింది, మా తాతకు రాలేదు. మా ఆయనకు రావాల్సింది, మా ఆయనకు రాలేదు. ఇప్పుడు మా అబ్బాయి ఎదిగాడు, మాకైనా ఇవ్వాలి. మాకు ఎందుకు ఇవ్వట్లేదు, మాకు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఆయన? ఎందుకు రావట్లేదు ఆయన? సమాధానం ఎందుకు చెప్పడానికి రావట్లేకపోతుండు? ఎందుకు రాలేకపోతుండు? ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. ఆయన వచ్చి ఓట్లు అడగడానికి అయితే వస్తాడా ఇంటింటికి? ఇప్పుడు ఫ్లైట్లు దిగలేడా? అప్పుడైతే దిగిపోతాడా? ఇప్పుడు దిగలేడా ఆయన? ఏంటి పరిస్థితి? తక్షణమే తమకు న్యాయం చేయాలి. పల్లా శ్రీనివాస్ ఎక్కడున్నా రావాలి. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు కనుక ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలాస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, గాజువాక. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.